హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఎథ్నిక్ ఎడిట్. ఇవాళ వచ్చేసి నేను ఉద్దివడ వేస్తున్నాను. ఉద్దివడ ఇవి ఉద్దులు వచ్చేసి ఇట్లా ఈ ఉద్దులు వచ్చేసి అంటే మినప్పప్పు. ఇది మన నాటి మినప్పప్పు, అంటే దీంట్లో పొట్టుంది చూసినారా, ఇది మన నాటి మినప్పప్పు. ఇది యాక్చువల్గా మా చెల్లెల వాళ్ళ పొలంలో పండిన మినప్పాలు ఇవి. వాళ్ళు నాకు మా చెల్లెలు మినప్పప్పు ఇస్తే నేను దీన్ని పగలగొట్టి ఇట్లా ఉద్దిబ్యాలు చేసుకున్నాను. దీంతో ఇడ్లీ చేసిన, వడ చేసిన, దోశ చేసిన, ఎటువంటి ఐటమ్స్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇదిగోండి, పొద్దున్న నేను ఒక హాఫ్ అన్ అవర్ అంట సారీ, ఇవి నేను మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు నానబెట్టి పోయినాను. ఇప్పుడు బాగా పొట్టు వదులుతుంది. ఈ పొట్టుతో మనం ఈ ఉద్ది పప్పుతో మనం ఏం చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇడ్లీ వేసుకోవచ్చు, మళ్ళీ వచ్చేసి దోశ వేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ వెరైటీస్. మామూలు సున్నుండలు, వాటికి చాలా బలం కదా సున్నుండలు, అవన్నీ ఈ మినప్పప్పుతో అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగా మన పొలంలో వండినవి, న్యాచురల్ ఆర్గానిక్ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను వీటిని గ్రైండర్లో రుబ్బి ఉద్దివడ ఎలా వేసుకుంటాము ఉద్దివడ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఇవ్వండి, ఈ ఉద్దిబ్యాలని మినప్పప్పుని బాగా పొట్టు పోయేలాగా బాగా 4-5 సార్లు నేను నీట్గా కడుక్కున్నాను. పూర్తిగా కూడా పొట్టు పోకూడదు, అక్కడక్కడ లైట్గా అలా కనిపించేటట్లుంటే వడలు కూడా మనకు చూడడానికి కూడా బాగా వస్తాయి. మినప్పప్పు గుండలాగే ఉండిపోయింది, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను ఈ పప్పుని గ్రైండర్లో గ్రైండ్ చేస్తాను. ఇదిగోండి, బాగా మంచిగా గ్రైండర్లో వాటర్ ఏం వేయకూడదండి, తక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేస్తే కనుక పిండి వదులైపోయి వడ ఉబ్బదనమాట బాగా. కాబట్టి ఏమంటారు, కొంచెం గట్టిగానే వేసుకోవాలి పిండి, వాటర్గా వేయకుండా. నేను దీంట్లో ఎటువంటి ఉప్పు, సోలా పొడి ఏది యాడ్ చేయను. నేనైతే ఉత్తి మినప్పప్పునే రుబ్బుకొని నెక్స్ట్ మామూలు ఉద్దివడ వేసేటప్పుడు అవన్నీ మిక్స్ చేస్తాను. ఒక సైడ్ అది ఉద్దిపప్పు గ్రైండర్లో ఎదుగుతుంది కదా, అంతలోపు నేను ఉద్దివడకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ నీట్గా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేయడానికి రెడీ చేసుకుంటాను. ఇప్పుడు చెప్పండి నాకు. ఇవన్నీ ఉల్లిపాయ అవన్నీ కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ అవన్నీ, ఇది పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, ఇవి మిరియాలు లైట్గా క్రష్ చేసి మిరియాలు వేసుకుంటే ఇది సేమ్ హోటల్లో మనం బయట తిన్నట్లే యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తాయి. ఉప్పు మనకు తగినంత ఉప్పు, కొంచెం ఒక టీ స్పూన్తో అయితే ఒక టీ స్పూన్ అనుకోండి, కొంచెం తక్కువే వేసుకుంటే బెటర్. ఎందుకంటే తక్కువైతే వేయొచ్చు కానీ ఎక్కువైతే తీయలేము కదా ఉప్పు, అందుకు కొంచెం తక్కువే ఉప్పు కొద్దిగా తక్కువే వేసుకున్నాను. అందులోపు మన పిండి రెడీ అయిపోయింది. పిండిని పూర్తిగా మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోకూడదు, కాస్త నూక కూడా ఉండాలి, అంటే కొద్దిగా కణికి నూక ఉండాలి. పూర్తి మెత్తగా కూడా చేసుకోకూడదు. పూర్తి మెత్తగా వేసుకుంటే కూడా బాగా కొంచెం ఇలా ఉంటే కొద్దిగా బాగా వస్తాయి, వాళ్ళు ఉబ్బడం కూడా బాగా ఉబ్బుతాయి నీట్గా. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మంచి వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి రెసిపీస్ అన్నీ పెడతాను నేను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నేను ఇడ్లీ చేసిన, దోశ చేసిన వీటితోనే ఈ మినప్పప్పుతోనే చేస్తాను. మామూలు ఇది డబల్ హార్స్ మినప్పులు వాడేదాన్ని. ఇంకా తర్వాత మా చెల్లె వాళ్ళ పొలంలో పండినాయి అంటే ఇంకా ఇప్పుడే తెచ్చుకున్నాను, ఒక 1 month అయిందంటే యూజ్ చేయబట్టి. బాగుంది ఆ పిండితో, మామూలు ఆ ఉద్ది పిండితో పోలిస్తే ఇది చాలా బాగా టేస్టీగా కూడా ఉంటుంది. బాగా దీన్ని కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్నాను.
ఇది వచ్చేసి నేను క్యాన్లో తెచ్చుకునేదాన్ని. ఆ క్యాన్ వంపుకోవడానికి నాకు ఆయిల్ కింద పడిపోతుంది అని చెప్పి ఇబ్బంది ఫేస్ చేస్తున్నాను. మా ఆయన క్యాన్ ఉంటే దానికి ఇట్లా ట్యాప్ ఫిక్స్ చేసి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పెట్టుకొని పాపం మా ఆయన ఇది రెడీ చేయించి పెట్టినాను. నాకు ఆయిల్ ఇందులోకి తీసుకొని ఉద్దివడ వేయించుకోవడానికి మనం ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ పైన. గ్యాస్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో మీడియం ఏం అవసరం లేదు, నేను చిన్న స్టవ్ పైన పెట్టినాను, చిన్న బర్నల్ పైన. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా నీట్గా ఇట్లా కలిపి పెట్టుకున్న పిండిని వడేసుకొని తింటగిన చాలా బాగుంటుంది. ఇదిగోండి పిండి పూర్తి లూజు ఉండకూడదు, పూర్తి టైట్ ఉండకూడదు, ఇలా ఇలా రావాలి. ఇప్పుడు ఏదైనా క్లాత్ తీసుకొని దానిపైన వడలేసాను. అంతలోపు ఆయిల్ వేడి అవ్వాలి కాస్త. పిండిని ఇట్లా బాగా కలుపుకొని నీట్గా కలుపుకోవాలి. వంట సోడా అనేది మన ఆప్షను, నేనైతే వెయ్యను. ఇది చూడండి ఇలా వేస్తే పైకి తేలిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేడిగా ఉందని కొంచెం తడి ఇట్లా క్లాత్ ఏదైనా తీసుకొని ఇట్లా తడి తీసుకొని బాగా మంచిగా ఇట్లా పెడితే రౌండ్ షేప్ ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. బాగుంటాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. బాగా ఏమంటే మనం స్లోగా హీట్ చేసుకోవాలి, స్లోగా హీట్ చేసుకోవాలి. దమ్మున మంట హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేయకూడదు. వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి, ఆయిల్ మీద పడకుండా నీట్గా కొంచెం దూరం నుంచి ఆయిల్ మీద పడకుండా నీట్గా దూరం నుంచి జాగ్రత్తగా వేసుకోవాలి. జస్ట్ మిస్ అయ్యి మళ్ళీ ఆయిల్ వన్నా కూడా చాలా కష్టం. ఇదిగోండి కాలుతున్నాయి. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి. మంటని ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకొని బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత తిప్పుకోవాలి. ఇదిగోండి కాస్త లైట్గా కలర్ చేంజ్ అయినాయి. మనకి కలర్ చేంజ్ అవ్వడానికి మినిమం ఒక 5 to 10 minutes దాకా టైం పడుతుంది. కాబట్టి వీటిని నీట్గా ఇట్లా అతుక్కొని ఉంటాయి. నేను కాస్త పెద్ద సైజులో వేసినా కాబట్టి నీట్గా ఒకటికొకటి విరిగిపోకుండా నీట్గా తిప్పి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి నీట్గా. కలర్ చేంజ్ అయింది చూసినారా, సేమ్ హోటల్లో మాదిరే కలర్ వచ్చింది. బాగుంటాయి టేస్ట్ అయితే. కాకపోతే ఆయిల్ ఫుడ్ అనేదే కానీ టేస్ట్ అయితే బాగుంటాయి. ఉద్దివడ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఇడ్లీ, చట్నీ, ఉద్దివడ, సాంబార్ మంచి కాంబినేషన్ కదా. ఇడ్లీ ఉద్దివడ అనేది చాలామందికి ఇష్టము, చాలా బాగుంటాయి కూడా. స్మెల్ కూడా బాగా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, బాగుంటాయి. నేనైతే తక్కువే చేస్తుంటాను, కాకపోతే ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలు ఉన్నారు అని చెప్పి చేస్తున్నాను. ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత చెక్ చేద్దాము. ఇవి వేగడానికైతే మినిమం ఒక 5 to 10 minutes అయితే పడుతుందండి. అంతదాకా వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఉడికినాయో లేదో చెక్ చేసుకొని అప్పుడే క్రిస్పీగా అయ్యేదాన్ని బట్టి మనం చెక్ చేసుకొని బయటికి తీసేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నాను. ఇవి వెనక కూడా బాగా రెడ్ అయినాయి. ఇదిగోండి ఈ కలర్ రావాలి మినిమం. ఈ కలర్ వస్తే ఇది మాడిపోవడం కాదు, ఈ కలర్ వస్తే బాగా మంచిగా కుక్ అయినట్లు. ఇంకా వెనక కూడా కొంచెం ఒక 2 minutes కుక్ అయిన తర్వాత చెక్ చేసి తీసేసి సరిపోతుంది. నేను వీటికి కాంబినేషన్గా ఇడ్లీ పెట్టినాను. ఇడ్లీ, దోశ. ఇది వచ్చేసి రాగి దోశ, రాగి పిండితో చేస్తున్నాను. చట్నీ
ఇది మా నైట్ ఫుడ్. ఇప్పుడు నాకు ఇట్లా ఫుడ్ ఏదైనా చేయడానికి కూడా నైట్ టైమ్స్ అయితేనే వీలవుతుంది. ఎందుకంటే నేను షాప్కి వెళ్తాను కాబట్టి పగులు చేయడానికి వీలవ్వదు. ఏమున్నా నైట్ టైమ్స్ షాప్ క్లోజ్ చేసిన తర్వాత వచ్చి 8:30, 9 పైన ఏవైనా నేను చేసుకునేది. నాకు తెలిసి ఇవి రెడీ అయిపోయినాయి. తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేద్దాం. నీట్గా ఇవి తీసి నీట్గా కొంచెం ఆయిల్ ఎక్కువ తాగుతాయి. మన మినప్పప్పు కాబట్టి ఎప్పుడోసారి తినడానికి ఏమీ కాదండి. రెగ్యులర్గా తినడానికి అయితే ప్రాబ్లం, కానీ ఎప్పుడోసారి చేసుకొని తినడానికి ఏమీ కాదు. అంతగా అయితే టిష్యూతో ప్రెస్ చేసి ఆయిల్ తీసేసుకొని తింటే చాలా బాగా వస్తాయి. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. అందులో ఇవి మన నాటి ఉద్దివడ కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. మా అబ్బాయి తింటున్నాడు. తిని వాడు టేస్ట్ చేసి చెప్తాడు ఎట్లొచ్చింది ఏం లేదు అని. మా పెద్దోడు ఎట్లుందిరా ఫర్హాన్? బాగుందా నిజంగా? సీరియస్గా ఉప్పు అన్నీ కరెక్ట్ సరిపోయినాయా? క్రిస్పీగా ఉన్నాయా? అంతేనండి. ఇది చూసారు కదా, ఈ ఉద్దివడ ఎట్లా చేయాలో మీరు కూడా చేసుకొని బాగా హ్యాపీగా మీ పిల్లలు చేసి పెట్టి మీరు కూడా తినండి. ఆయిల్ ఫుడ్ అని ఏమనుకోవద్దు, ఏమీ కదా ఎప్పుడోసారి తినడానికి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్.